హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. ఐటీ సెక్టర్ బాగా కరెక్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో మార్కెట్స్లో కొంచెం రిలీఫ్ ర్యాలీ కనిపించినా కూడా ఐటీ సెక్టర్లో అయితే కాన్స్టెంట్గా పడుతూనే ఉన్నాయి. సెక్టర్లో టాప్ లీడర్స్ అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ అన్నీ కూడా ఫర్దర్ డౌన్ఫాల్ అయితే చూపిస్తున్నాయి. బట్ ఈ టైంలో అయితే ఒక స్మాల్ క్యాప్ ఐటీ ఇండస్ట్రీ స్టాక్ అయితే బాగా అనిపిస్తుంది. సో ఇవాళ ఆ స్టాక్ లెవెల్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు చాలా మంది వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఆల్మోస్ట్ నియర్ గా 40% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి చేయండి. ఇవాళ స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ ఐటీ కంపెనీ 1998 లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ రీసెంట్ గా వీళ్ళకి వస్తున్న ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి పంచడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఎయిదర్ షేర్ లోకి ఆ మనీని పంప్ చేయడం అవ్వచ్చు, లేదా బోనస్ ఇవ్వడం అవ్వచ్చు, లేదా ఇలా బైబ్యాక్స్ అనౌన్స్ చేయడం అవ్వచ్చు. సో వీళ్ళు రీసెంట్ గా బోర్డ్ అప్రూవ్ చేసినట్టు 38 crores వర్త్ ఆఫ్ షేర్స్ ని ఓపెన్ మార్కెట్ నుంచి అయితే బై చేశారు. అండ్ రీసెంట్ గా మార్చ్, ఏప్రిల్, మే ఈ టైం ఫ్రేమ్ లో బాగా ప్రమోటర్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు కానీ స్టేక్ అయితే పెంచడం అయితే కనిపిస్తుంది. అది నేను ఫర్దర్ వీడియోలో అయితే క్లియర్ గా స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తాను. ఈ కంపెనీ ఆల్మోస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో 60+ కంపెనీస్ కి వీళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఒక చాలా బిగ్ ప్లస్ అని చెప్పొచ్చు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే డ్రీమ్ కంపెనీస్ లాంటివి. అలాంటి కంపెనీస్ లో 60+ కంపెనీస్ కి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయడం అంటే అది ఒక చిన్న విషయం అయితే కాదు. సో క్విక్ గా కంపెనీ ఏంటి, అసలు కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చేసి సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్. సో అసలు ఈ కంపెనీని ఎలా స్థాపించారంటే, ముందుగా ఇక్కడ చూస్తున్న సివి సుబ్రహ్మణ్యం గారు 1998 లో చిక్కలం ఇన్ఫోటెక్ అనే ఐటీ సర్వీస్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2004 లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో మన బిఎస్సిలో స్టాక్ ని అయితే లిస్ట్ చేయడం జరిగింది. కానీ 2008 లో ఒక వరల్డ్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో దీన్ని ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీమ్ గా చేయాలని ఈయన సిగ్నిటీ ఇంక్ ఆఫ్ యుఎస్ఏ అనే కంపెనీతో 2012 లో మెర్జర్ అయితే చేయడం జరిగింది. ఆ మెర్జర్ ద్వారా ఫామ్ అయింది సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇక్కడ నుంచి 2013 లో వీళ్ళు గ్యాలప్ సొల్యూషన్స్ అనే కంపెనీని అక్వైర్ చేయడంతో వరల్డ్ లోని థర్డ్ లార్జెస్ట్ ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంపెనీ అయింది ఇది. సో ఇప్పుడు కరెంట్లీ మన కంప్లీట్ ప్రపంచంలో ఓన్లీ టెస్టింగ్ ద్వారా కంపెనీని రన్ చేసే ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇది థర్డ్ లార్జెస్ట్ కంపెనీ. అండ్ వీళ్ళ ఎయిమ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇది టాప్ మోస్ట్ వరల్డ్ నెంబర్ 1 అవ్వాలి అనేది వీళ్ళ ఎయిమ్ గా అయితే పెట్టుకున్నారు. సో ఇది ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్. సో అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సిగ్నిటీ టెక్నాలజీస్ ఏం చేస్తారంటే హై క్వాలిటీ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటది. సో ఏ కంపెనీ అన్నా తయారు చేసిన వాళ్ళ ప్రొడక్ట్ టెస్టింగ్ అనేది చాలా అవసరం. సో అలాంటి టెస్టింగ్ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడంలో వీళ్ళు వన్ ఆఫ్ ద లీడర్స్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నట్టు టాప్ మోస్ట్ టెస్టింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేదా బిగ్ డేటా అవ్వచ్చు, లేదంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిట్ కాయిన్ రిలేటెడ్, లేదా ఐఓటి, సో డిజిటల్ ఎంటర్ప్రైజ్, క్వాలిటీ, ఇలాగా అక్రాస్ ఆల్ ఫంక్షనల్ వెర్టికల్స్ లో వీళ్ళు టెస్టింగ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఏదో ఒక ఇండస్ట్రీ కాదు, అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్. వీళ్ళు ఎయిర్లైన్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్స్, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఆల్మోస్ట్ అరౌండ్ 10 ఆర్ మోర్ ఇండస్ట్రీస్ కి వీళ్ళ టెస్టింగ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2021 ఆ టైం కి వీళ్ళ దగ్గర 2500+ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 3700+ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. అండ్ ఆల్సో 2021 టైంకి 50+ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వీళ్ళకి క్లయింట్స్ కింద ఉంటే ఇప్పుడు 60+ అయింది. 1 million+ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేశారు. సో రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీలో అయినా సరే కంప్లీట్ ప్రాసెస్ అంతా ఆటోమేషన్ కి చేంజ్ అవుతుంది. సో ఆ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ డెలివర్ చేయడంలో వీళ్ళు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీస్. అండ్ అసలు వీళ్ళకి ఏ సెక్టర్ నుంచి, అంటే ఏ ఇండస్ట్రీ నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది అంటే, వీళ్ళకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ నుంచి 19% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి. తర్వాత ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ నుంచి 18% రెవెన్యూస్, రీటైల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 17%, హెల్త్ కేర్ నుంచి 13%, ఎనర్జీ అండ్ యుటిలిటీస్ నుంచి 5%, అండ్ రిమైనింగ్ సెక్టర్స్ నుంచి 14% వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యుఎస్ఏ లో ఉన్న సిగ్నిటీ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు కాబట్టి వీళ్ళ ప్రెసెన్స్ యుఎస్ఏ లో కూడా ఉంది. అండ్ ఆల్సో యూకే, ఆస్ట్రేలియా, కెనడాలో కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్త్ అమెరికాలో ఉన్న ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంపెనీల్లో ఇదే లార్జెస్ట్. సో నార్త్ అమెరికాలో ఇది లార్జెస్ట్ కంపెనీ. కాకపోతే ఇన్ని చోట్ల వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నా సరే 82% ఆఫ్ రెవెన్యూస్ యుఎస్ఏ సెగ్మెంట్ నుంచి వస్తుంది. రిమైనింగ్ 18% ఇప్పుడు మాట్లాడుకున్న రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వస్తుంది. అండ్ వీళ్ళ టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 200+ కస్టమర్స్, ఆర్ ఇంకా చెప్పాలంటే 250+ కస్టమర్స్ అయితే ఉన్నారు. అందులో 60+ మనం చెప్పుకున్నట్టు ఫార్చ్యూన్ 500 కంపెనీస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే
వీళ్ళు ఆన్ ఎన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 60 to 50 కంపెనీస్ ని అయితే క్లయింట్స్ కింద యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది వెరీ ఇంపార్టెంట్ ఎడిషన్ కంపెనీ గ్రోత్ కి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఇలా సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంపెనీగానే ఉండిపోకుండా సైడ్ వెర్టికల్స్ ని పెంచుకుంటూ ఫ్యూచర్ లో ఐఓటీ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, హైపర్ ఆటోమేషన్ ఇటు సైడ్ కూడా స్ప్రెడ్ అవ్వాలని చూస్తున్నారు. సో అసలు వీళ్ళు ఇంతమంది క్లయింట్స్ లో అట్లీస్ట్ కొంచెం మంది వీళ్ళ కీ క్లయింట్స్ ఎవరైనా చూద్దాం. సో ఇందులో మీకు తెలియచ్చు స్నాప్డీల్, ఆస్ట్రాజెనకా అండ్ సిప్లా, ఇవి రెండు వచ్చేసి ఫార్మా రిలేటెడ్ కంపెనీస్. ఎయిర్ ఏషియా ఎయిర్లైన్ సైడ్ వీళ్ళ పార్ట్నర్స్ ఎవరు? సో ఇంత స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ అవుతున్న పార్ట్నర్స్ ఎవరంటే టాప్ మోస్ట్ నేమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ. బ్రాడ్కామ్, ఇన్నోవేటివ్ 5G, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఇలా చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు క్లియర్ గా చూడడం కోసం వీళ్ళ కంపెనీ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. సో వెళ్ళి ఒకసారి మీరు కూడా కంపెనీ క్లియర్ ఏం చేస్తుంది అనేది వెబ్సైట్ లో అయితే చూడండి. సో ఇప్పుడు ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉన్నాయి చూద్దాం. సిగ్నిటీ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1384 crores. సో ఇదొక స్మాల్ క్యాప్ కంపెనీ. స్టాక్ పి వచ్చేసి 15.1 కంపేర్డ్ టు ఇండస్ట్రీ వి 30. సో క్లియర్లీ అండర్ వాల్యూడ్ ఐటీ కంపెనీ ఇది. మంచి ROCE అండ్ ROE సో 20 అబౌవ్ ఉన్నాయి. వెరీ గుడ్. కొంచెం ప్లెజ్డ్ పర్సెంటేజ్ అయితే ఉంది. వీళ్ళు ప్లెజ్డ్ పర్సెంట్ తీసుకోవడానికి రీజన్ గా మెన్షన్ చేసింది కూడా కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి అనేది. సో వెరీ గుడ్ థింగ్. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే 2019 ఆ టైంలో 200 అరౌండ్ క్రోర్స్ ఆఫ్ సేల్స్ ఉన్నది స్లోగా ఇప్పుడు పెరుగుతూ 344 అండ్ రీసెంట్ క్వార్టర్ వచ్చేసి వీళ్ళ ఆల్ టైమ్ హై సేల్స్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ రీసెంట్ టైంలో ఇన్ఫ్లేషన్ వల్ల ప్రతి కంపెనీకి ఆపరేటింగ్ మార్జిన్స్ అయితే హిట్ అవుతున్నాయి. సేమ్ కేస్ ఐటీ సెక్టర్ కూడా లాస్ట్ 2 days లో రిజల్ట్స్ డిక్లేర్ చేసిన TCS అవ్వచ్చు, లేదంటే HCL టెక్ అవ్వచ్చు, వాళ్ళ రిజల్ట్స్ లో కూడా సేల్స్ బాగానే ఉన్నా కూడా ప్రాఫిట్స్ హిట్ అవ్వడానికి రీజన్ ఆపరేటింగ్ మార్జిన్స్. బట్ సూన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే కాన్స్టెంట్ గా అరౌండ్ 20 crores ప్లస్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే ప్రాఫిట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈపీఎస్ అయితే వెరీ గుడ్ ఈపీఎస్ అరౌండ్ 10 వరకు అయితే వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ క్వార్టర్ వచ్చేసి ఇన్ లైన్ గా నియర్ టు 8 వచ్చింది. ఇయర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే 2012 నుంచి 2 digits సేల్స్ లో ఉండాల్సిన కంపెనీ ఇప్పుడు 4 digits సేల్స్ లో ఉంది. అండ్ ఈ ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ సో 1242 crores సేల్స్ అయితే రిపోర్ట్ చేశారు. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 92 crores. సో మీరు ఇక్కడ చూస్తే కాన్స్టెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. బట్ లాస్ట్ 2 years లో మార్జిన్స్ డ్రాప్ వల్ల ఇది ఎఫెక్ట్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడున్న ఈపీఎస్ కూడా కంపెనీ అండర్ వాల్యుయేషన్ లో ఉంది. సో మార్జిన్స్ ఇంక్రీజ్ అయితే కంపెనీ ఇంకా అండర్ వాల్యుయేషన్ లోకి వెళ్తుంది కాబట్టి స్టాక్ అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళకి టోటల్ 28 crore షేర్స్ ఉన్నాయి. వెరీ గుడ్. అండ్ రిజర్వ్స్ వచ్చి కన్సిస్టెంట్ గా పెరుగుతూ 432 crores ఉంటే బారోయింగ్స్ మీరు చూస్తే తగ్గించుకుంటూ వచ్చారు అండ్ 80 crores. సో వీళ్ళకున్న రిజర్వ్స్ తో పోల్చుకుంటే బారోయింగ్స్ పెద్దవేం కాదు. ఇది కూడా గుడ్ ఆస్పెక్టే. అండ్ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అయితే జనరేట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో ప్రమోటర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ కన్సిస్టెంట్ గానే ఉంది. లాస్ట్ క్వార్టర్ లో కొంచెం తగ్గినా కూడా పెద్ద చేంజ్ అని చెప్పడం బానే ఉంది. అండ్ రీసెంట్ గా ఎఫ్ఐఎస్ అయితే స్లోగా కన్సిస్టెంట్ గా అయితే లాస్ట్ 4-5 quarters నుంచి స్టేక్ పెంచుతూ వస్తున్నారు. సో పబ్లిక్ హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది ఇన్ 60s లెవెల్స్ లో. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్ కి వీళ్ళు ఏదైతే షేర్ హోల్డింగ్ రిపోర్ట్ చేశారో మార్చ్, ఆ తర్వాత ప్రెసెంట్ క్వార్టర్ లో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ లో చూపిస్తున్నట్టు 30th May సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్ 466 అరౌండ్ లో 1,86,872 క్వాంటిటీని కొన్నారు ఓపెన్ మార్కెట్ నుంచి బల్క్ డీల్ యూజ్ చేసి. అండ్ ఇక్కడ చూసినట్టు ఇన్సైడర్ కంపెనీ ఇన్సైడర్ బయింగ్ అయితే జరుగుతుంది. 23rd March 20,000 క్వాంటిటీ, 29th నుంచి 31st March మధ్యలో 80,000 క్వాంటిటీ అండ్ 1st April ఆ టైంలో 80,000 క్వాంటిటీ అయితే బై చేశారు. సో ఇన్సైడర్ ప్రమోటర్ అయితే స్లోగా బయింగ్ అయితే స్టార్ట్ అయింది. ప్రమోటర్ హోల్డింగ్ కన్నా పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువ ఉంది, ఈ టైంలో ఇది బై చేయడం బెటరేనా అంటే టెక్నికల్ అనాలిసిస్ బట్టి మీకు ఇంకా క్లియర్ వే వస్తుంది. సో టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. సో 2012 లో లిస్ట్ అయిన సిగ్నిటీ టెక్నాలజీస్ లిమిటెడ్ అరౌండ్ 40 లెవెల్స్ నుంచి స్లోగా గ్రాడ్యువల్ గా రైజ్ అవుతూ 2014 ఎండింగ్ కి 2015 టైం కి ఆల్మోస్ట్ 490 లెవెల్స్ 500 లెవెల్స్ కి హిట్ అయిన తర్వాత 2014 నుంచి 2022 వరకు అంటే 8 years సేమ్ రేంజ్ లో ఉండిపోయింది. చాలా టైట్ రేంజ్. మీరు ఇక్కడ చూసినట్టు ఇది మంత్లీ చార్ట్. సో 1 క్యాండిల్ కోడ్ 1 month. మంత్లీ చార్ట్ లోనే ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టైమ్స్ సేమ్ 500 లెవెల్స్ దీన్ని చాలా హ్యూజ్ రెసిస్టెన్స్ గా అయితే బిహేవ్ చేశాయి. సో 8 years ఇదే లెవెల్లో ఉన్న సిగ్నిటీ టెక్నాలజీస్ రీసెంట్ గా బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇప్పుడు ఫర్దర్ అప్సైడ్ మూవ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఇంకా క్లియర్ గా చూడడం కోసం వీక్లీ చార్ట్ కి వెళ్దాం. సో ఇది వీక్లీ చార్ట్.
1 క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్. మీకు చూపించడం కోసం బాగా మినిమైజ్ చేశాను చార్ట్ అనేది. సో 2014 నుంచి క్లియర్గా ఇక్కడైతే హ్యూజ్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. 500 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. సో కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. సో 2020లో ఎప్పుడైతే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయిన ఆరెంజ్ లైన్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయిన బ్లాక్ లైన్ ని క్రాస్ చేసిందో, ఆ తర్వాత అప్ ట్రెండ్ చూపిస్తూ 500 లెవెల్స్ ని టచ్ చేసి మళ్ళీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని రీటెస్ట్ చేసి ఆఫ్టర్ 8 ఇయర్స్ 500 లెవెల్స్ ని అయితే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసినా కూడా సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ ఫర్దర్ గా 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని టచ్ చేసింది. దాని కిందకి పడిన తర్వాత వీక్లీ చార్ట్ లో హ్యూజ్ బయింగ్ తో 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ 500 లెవెల్స్ దగ్గరికి వచ్చింది. సో క్లియర్లీ అయితే లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ లో ఉన్న స్టాక్ దాన్ని హ్యూజ్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడం. సో ఇన్ని సంవత్సరాల రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేస్తే వచ్చే ర్యాలీ ఈ 8 ఇయర్స్ లో ఏదైతే మూవ్ లేదో ఆ మూవ్ 2 times 3 times మూవ్ అయితే ఇవ్వగలిగిన స్టాక్ ఇది. అండ్ ఈ 8 ఇయర్స్ లో కంపెనీ అయితే చాలా గ్రో అయింది. సో ఇప్పుడు ఫర్దర్ గా కంపెనీ మూవ్ ఎలా ఉండబోతుందంటే, ఫర్దర్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుందని నేను మంత్లీ చార్ట్ లో చూపిస్తున్నాను. సో రెసిస్టెన్స్ నుంచి పడుతూ వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని బ్రేక్అవుట్ ఇస్తే ఫర్దర్ మూవ్ 800 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి 650 లెవెల్స్ ని, తర్వాత 1000 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి ఫర్దర్ గా 1200 లెవెల్స్ కి ఇలా వెళ్ళగలిగే స్కోప్ ఉన్న కంపెనీ ఇది. సో ఇప్పుడు ఈ స్టాక్ ని ఏ లెవెల్స్ లో యాడ్ చేయాలంటే, ఇక్కడ నుంచి నేను చెప్పబోయే స్టాక్స్ కి స్టాప్ లాస్ కూడా చెప్పబోతున్నాను. సో ఒకవేళ ఆ స్టాప్ లాస్ హిట్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో దట్ మీరు ఫర్దర్ గా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, కిందకి పడితే అన్న ఫీర్ ఉండక్కర్లేదు. సో క్లియర్ గా అయితే స్టాక్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని నియర్ గా 408 లెవెల్స్ ని చాలా హ్యూజ్ సపోర్ట్ గా తీసుకుంది. సో కొంచెం కిందకి, సో 400 లెవెల్స్ ని ఒకవేళ కానీ స్టాక్ కానీ ఎనీ రీజన్ బ్రేక్ చేస్తే కిందకి ఎగ్జిట్ అయిపోండి. సో పెద్ద లాస్ ఏం కాదు. మీరు 490 లెవెల్స్ లో ఉంది, జస్ట్ 90 రూపీస్ స్టాప్ లాస్ అనుకోండి. సో ఒకవేళ 400 లెవెల్స్ కన్నా కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అవ్వండి. అప్పటి వరకు స్టాక్ ని ఎగ్జిట్ అవ్వక్కర్లేదు. సో మీరు 100% షూర్ షాట్ ఎంట్రీ కోసం చూస్తుంటే 505 అబౌవ్ అయితే పక్కాగా ఎంటర్ అవ్వండి. సో ఏ లెవెల్స్ లో యాడ్ చేయాలో చూడడానికి డైలీ చార్ట్ కి వెళ్దాం. డైలీ చార్ట్ లో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. డైలీ చార్ట్ లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది, ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే మనం మాట్లాడుకున్నట్టు 505 ఏదైతే హ్యూజ్ రెసిస్టెన్స్ అబోవ్. ఒకవేళ లేదు ముందుగానే యాడ్ చేయాలనుకుంటున్నా లేదా అక్యూములేట్ చేయాలనుకుంటున్నా సరే, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ 485 వరకు కొంచెం యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా కిందకి పడితే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కదా, ఆల్మోస్ట్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ నియర్ 460 లెవెల్స్ లో ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మాట్లాడుకున్న లెవెల్స్ 505 కానీ లేదా ప్రెసెంట్ ఉన్న లెవెల్ 492 నుంచి 485 కానీ ఇంకా కిందకి పడితే 460 లెవెల్స్ లో కానీ మనం యాడ్ చేసుకుంటే, ఆర్ వర్స్ట్ కేసులో ఇంకా కిందకి పడితే ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అని 420 లెవెల్స్ లో కానీ మీరు యాడ్ చేసుకుంటే, స్టాప్ లాస్ 400 పెట్టుకుంటే, నా ఒపీనియన్ లో దీని ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 600 అండ్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ టార్గెట్ వచ్చి ఈ ఆల్ టైమ్ హై ఉంది కదా 670 to 700 లెవెల్స్. అండ్ లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ అయితే 1000 to 1500 లెవెల్స్ కి వెళ్ళగలిగే స్టాక్ ఇది. కానీ గ్రాడ్యువల్ గా వెళ్తుంది. నేను ఇందాక చెప్పినట్టు 2 times to 3 times రిటర్న్ అవ్వగలిగే స్టాక్ అని నా ఒపీనియన్. ఇంత 8 ఇయర్స్ కన్సాలిడేట్ అయిన తర్వాత స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా హ్యూజ్ రిటర్న్ అయితే వస్తుంది. సో ఇది ఇవాళ నేను చెప్పిన స్టాక్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు కానీ ఈ స్టాక్ నచ్చితే మీరు కూడా స్టాక్ కి ఓన్ అనాలిసిస్ చేయండి. అప్పుడు మీకు నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే జస్ట్ లైట్ తీసుకోండి. అంతేగాని ఇది నా బై రికమెండేషన్ గా అయితే భావించద్దు. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకైతే ఇమీడియట్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.